బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నాగర్ కర్నూలు జిల్లా మననూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిన్న తర్వాత వారంతా కడుపు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బాలికల పరిస్థితి గమనించిన పాఠశాల సిబ్బంది వారిని హుటాహుటిన మననూరు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలోని మొత్తం 300 మందిని ప్రత్యేక వాహనాల్లో అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 10 మంది బాలికలకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉండడంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. బాలికల పరిస్థితిని డిటిడిఓ పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన సమయంలో హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనలతో వసతి గృహానికి చేరుకున్నారు. మిగతా విద్యార్థినులను ఇళ్లకు తీసుకెళ్లారు. నాణ్యమైన భోజనం అందించడంలో వార్డెన్ పట్టించుకోవడం లేదని, 3 రోజుల నుండి కడుపులో నొప్పితో బాధపడుతున్నామని చెప్పినప్పటికీ మామూలే ఏమి కాదులే అంటూ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2 రోజుల క్రితమే వైద్యం అందించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, వార్డెన్ నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు హాస్టల్ గేట్ ముందు ఆందోళన నిర్వహించారు. నాణ్యత లేని కూరగాయలు పెట్టడం వల్ల వార్డెన్ సక్రమంగా పట్టించుకోకపోవడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని మండిపడ్డారు. వార్డెన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిన్న తర్వాత వారంతా కడుపు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. బాలికల పరిస్థితి గమనించిన పాఠశాల సిబ్బంది వారిని హుటాహుటిన మన్ననూరు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలోని మొత్తం 300 మందిని ప్రత్యేక వాహనాల్లో అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 10 మంది బాలికలకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉండడంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. బాలికల పరిస్థితిని డిటిడిఓ పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన సమయంలో హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ప్రస్తుతం బాలికల పరిస్థితి ఎలా ఉంది, అలాగే విద్యార్థి తల్లిదండ్రులు ఏమంటున్నారు? వెన్నెల అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ బాలికల వసతి గృహంలో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 200 పైచిలకు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత నెలకొన్నది. అయితే సాయంత్రం అన్నం తిన్న సందర్భంలోనే అన్నం తిన్న వెంబడే కడుపులో నొప్పితో విద్యార్థులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే హుటాహుటిన స్థానిక పిహెచ్సి ఆసుపత్రిలో విద్యార్థినులను తరలించేందుకు తోటి విద్యార్థులు ప్రయత్నించగా గ్రామస్తులు గమనించి విద్యార్థులను బైక్లపై అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి మరియు 108 అంబులెన్సుల్లో అచ్చంపేట కమ్యూనిటీ హాస్పిటల్కి తరలించినట్టు పరిస్థితి ఉంది. అయితే పరిస్థితి గంటకు విషమించడంతో దాదాపు 200 పైచలకు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత నెలకొంది. అయితే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యం లేక కూడా కొంత ఇబ్బంది నెలకొన్నదని పరిస్థితులు మనకు తెలుస్తా ఉన్నాయి. రాత్రి గ్రామస్తులు అయితే 108 అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో రాత్రి లారీలో ప్రైవేట్ లారీ మాట్లాడి విద్యార్థులందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించినప్పటికీ దాంట్లో 4 పరిస్థితి విషమించడంతో నార్కల్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఇప్పటికే ఉన్నత విద్యా అధికారులు విచారణ చేపట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే వార్డెన్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందంటూ గత కొన్ని రోజులుగా ఏదైతే అన్నం తిన్న వెంబడే కడుపులో నొప్పి వస్తున్నట్టు కూడా విద్యార్థులు చెప్పినప్పటికీ వార్డెన్ పెడచెవిన పెట్టినట్టు కూడా అక్కడ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే పిల్లల తల్లిదండ్రులు కూడా వార్డెన్ దృష్టికి తీసుకురావడంతో ఇది మామూలే అన్నట్టు ఆమె వివరించడం పట్ల కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అయితే దీనిపై ఉన్నత విద్యాశాఖ మరియు స్థానిక ఎమ్మెల్యే మరియు రాజకీయ నాయకులు దీనిపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి పూర్తి బాధ్యత వార్డెన్ అంటూ
కూడా ప్రజా సంఘాల నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు వంశీకృష్ణ కూడా హాస్టళ్లు మరియు ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. అయితే ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ కూడా వెళ్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఈరోజు మన్ననూరు ఆశ్రమ పాఠశాలలో గిరిజన బాలికలకు సంబంధించి ఫుడ్ పాయిజన్ వల్ల 40-45 మంది విద్యార్థినులు, బాలికలు, అడవి బిడ్డలు, ఆదివాసీలు, లంబాడి జాతికి చెందిన బిడ్డలు ఆసుపత్రికి వస్తా ఉన్నారు. ఈరోజు ఫుడ్ పాయిజన్ వల్ల ఈరోజు వాళ్ళందరూ అస్వస్థతకు గురై అంబులెన్స్లో ఈరోజు వాళ్ళ పరిస్థితి సీరియస్గా ఉంది. తప్పకుండా వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ పాఠశాలలో ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగిందో వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ అన్యం పుణ్యం జరిగిన బిడ్డలు చదువుకుంటా ఉన్న హాస్టళ్ల పైన కనీస పర్యవేక్షణ లేకపోవడం చాలా దారుణం. ఈరోజు ఆ మండలానికి సంబంధించిన ఎంఈఓ, డిఈఓ, ఆ సంబంధించిన ఆ అధికారులు ఎవరైనా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గిరిజన బిడ్డల పైన తక్కువ చూపు చూస్తే గిరిజనుల పైన తక్కువ స్థాయి అనేసి ఈరోజు అధికారులు చూస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టించుకునే నాదే లేదు. తప్పకుండా వీటన్నిపైన సమగ్ర విచారణ జరిపించాలి. తప్పకుండా ఏ బిడ్డకు అన్యాయం జరిగినా అచ్చంపేటలా ఉండదు. గిరిజన బిడ్డకు అన్యాయం జరిగితే బిడ్డ ఇంతటి స్థాయి వాళ్ళని తీవ్రంగా మేమందరం సంఘం మొత్తం ఏకమై ఎందరికి తరిమి కొడతాం. తప్పకుండా ఒక్క బిడ్డకు అన్యాయం జరిగినా, ఒక్క బిడ్డకి ఏం జరిగినా ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా వీళ్ళకు వైద్యం అందించాలి. వీళ్ళని ఇక్కడ చాలా మంది సీరియస్ పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేరే పెద్ద హాస్పిటల్లకు తరలించాలి. ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళని పెట్టి ఖచ్చితంగా వీళ్ళకు మంచి వైద్యం అందించి వీళ్ళ ప్రాణాలకు ఎలాంటి అపాయం కలగకుండా చూసుకోవాల్సిందిగా అధికారులని, కలెక్టర్ గారిని, ఎమ్మెల్యేని, ఎంపీని, సంక్షేమ శాఖ మంత్రి అందరినీ డిమాండ్ చేస్తా ఉన్నా. మేము ఈ రోజు చెప్తా ఉన్నాం, జరగరాని ఏమైనా జరిగి విద్యార్థులు జరగాలని చెప్పి భగవంతుడు వేడుకుంటా ఉన్నాం. జరగరాని జరిగితే మాత్రం పరిస్థితులు మాత్రం తాంబారంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా అధికారులు రావాలి, హాస్పిటల్కి చూడాలి. వీళ్ళ బాధ్యత చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ దగ్గర అధికారులకు ఉన్నది. వాళ్ళు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా వీళ్ళకు వైద్యం అందించాలి. వీళ్ళని ఇక్కడ చాలా మంది సీరియస్ పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేరే పెద్ద హాస్పిటల్లకు తరలించాలి. ప్రైవేట్ హాస్పిటల్